హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు ఏంటంటే రాగితో దోశ, ఇడ్లీ ఒకే పిండితో 2 బ్రేక్ఫాస్ట్లు. 2 కప్పుల రాగులకి 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం, ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం, ఒక స్పూను మెంతులు వేసుకొని ఒక 2 సార్లు కడిగి నానబెట్టేసేయండి. ఒక 6 to 8 అవర్స్ అయితే నానబెట్టేసేయండి. నానిన తర్వాత ఒకసారి మళ్ళీ కడిగి మిక్సీ జారాల్లో వేసుకోండి. మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు ఒక హాఫ్ కప్పు అటుకులు అయితే కంపల్సరీ వేసుకోండి. అదంతా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని అది ఫ్రిడ్జ్లో పెట్టకుండా నైట్ బయటే పెట్టేసేయండి. అది మార్నింగ్కి మంచిగా ఫర్మెంటేషన్ అయిపోయి ఉంటుంది, అంటే మంచిగా పులిసి ఉంటుంది పిండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ వేసుకునేలాగా కొంచెం పిండిని కలిపేసేయండి సాఫ్ట్గా. తర్వాత ఇడ్లీ ప్లేట్స్కి నెయ్యి రాసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే కొంచెం కొంచెం పిండిని వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఒక 15 minutes స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుందండి. ఇడ్లీలు అయితే ఆవిరికి ఇడ్లీలు ఉడికిపోతాయి. తర్వాత చూడండి, ఒక 15 minutes తర్వాత చూస్తే ఇడ్లీలు అయిపోయాయండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఇట్లా కొంచెం కారంతో కొంచెం చట్నీతో సర్వ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత దోశలు వేసేసుకోండి. రాగి దోశలు, అదే పిండితో దోశలు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే దోశలు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం కారం లైట్గా కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఇలా వెరైటీగా వేసుకోండి. చూడండి, ఫ్రై అయిపోయాయి. 2 sides ఫ్రై టర్న్ చేయకుండా జస్ట్ ఫోల్డ్ చేసేసి తీసేయండి. ఆ తర్వాత ఇంకొక దోశ వచ్చేసి ఆనియన్ దోశలాగా వేసుకున్నానండి. అదే పిండితో కొంచెం ఆనియన్ ముక్కలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసుకోండి ఇంకొక దోశ అనేది. ఇంకా క్యారెట్, మనం కొత్తిమీర అవి కూడా వేసుకొని చేసుకోవచ్చండి. చూడండి, దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు చట్నీని చూద్దాం ఎలా చేసుకోవాలో. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 కప్పు పల్లీలు తీసుకోండి. అలాగే 5 పచ్చిమిర్చీలు వేసుకొని అవి దూరగా వేయించండి. మీకు ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. లేదంటే మనం మిక్సీ పట్టేటప్పుడు ఎండి కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవచ్చు. కొబ్బరి అనేది ఆప్షనల్ మాత్రమే అండి. అది ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఇష్టం కాబట్టి కొంచెం పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దూరగా వేయించండి. అవి కొంచెం మంచిగా వేగాక కొంచెం చింతపండు కూడా వేసి కొంచెం స్టవ్ ఆపేసేయండి. అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జారాల్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అంతే అండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్లు. ఆల్రెడీ మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ అయితే సరిపోతాయండి. పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ పౌడర్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. వేసుకున్న తర్వాత చట్నీని పోపు వేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఒకటే దోశ, ఒకటే ఇడ్లీ కాకుండా ఇలా ఒకటే పిండితో ఇడ్లీ, దోశ చేసుకోవచ్చు ఈజీగా, టేస్టీగా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని సర్వ్ చేసుకోండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.